హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే వరల్డ్. మనం జీకే ఆన్లైన్ సర్వీస్ సెంటర్ రన్ చేసి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనము 3వ తారీఖు నుంచి 7వ తారీఖు అయితే ఆఫర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ ఆఫర్లని చాలా మంది కస్టమర్లు అయితే హ్యాపీగా వినియోగించుకున్నారు. అటువంటి కస్టమర్లకు సంబంధించినటువంటి మనము లక్కీ డిప్ ఇవ్వడం జరుగుతుంది అనేసి అఫీషియల్ గానే మనం అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అదే విధంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బౌల్ ఆల్మోస్ట్ ఆల్ అయితే మనకు నిండిందనమాట. సో ఈ కస్టమర్ల నేమ్స్ అయితే మనం ఇందులో రాసి వేయడం జరిగింది. 3వ తారీఖు నుంచి మనం ఈ రోజు 2 గంటల వరకు ఇస్తాము, కూపన్స్ ఎలిజిబుల్ చేస్తాము అని చెప్పాము. ఆ 2 గంటల సమయం కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఆ కూపన్స్ తీసుకునే సమయం అయితే వచ్చింది. సో మనకి అయితే కస్టమర్లు ఉన్నారు. సో యాక్చువల్గా ఏమంటే మనము కూపన్ రాసిన ప్రతి కస్టమర్కు అయితే చెప్పాము 7వ తారీఖు 3 గంటలకు అయితే కూపన్ అయితే ఇస్తాము అని. బట్ కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఎవరైతే మనకి ఇక్కడ కూపన్లో అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు కంపల్సరీగా అయితే మనం ఫోన్ చేసి ఇలా మీరు కూపన్ అయితే గెలుచుకున్నారు, తప్పనిసరిగా పలానా రోజు రండి అని చెప్పి అందరినీ ఒక గ్రూప్లో ఇన్వాల్వ్ చేసి మీకు ఒక ఫోటోని కూడా అయితే మనము మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో లేట్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ల దగ్గర నుంచే మనము ఇక్కడ ఆ కూపన్స్ రివ్యూస్ని అయితే మనం చేపిద్దాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళ దగ్గర నుంచే ఒక్కొక్క కూపన్ ఎత్తి మీకు ఆ పేరు అయితే నేను రివీల్ చేస్తాను. బట్ వీడియోలో వాళ్ళకి కాల్స్ కూడా చేసి ఈ విషయాన్ని అయితే వాళ్ళకు చెప్తానమాట. మనం చెప్పిన విధంగా ఏమంటే ప్రతి పర్సన్ అంటే 10 మెంబర్స్కి అయితే మనము ఒక్కొక్క పర్సన్కి 500 రూపాయలు గిఫ్ట్ వోచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్ వోచర్ని 2 నెలల సమయం కాల వ్యవధిలో అంటే 31st ఈ ఇయర్ మార్చ్ 31st అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపల 2 దఫాల్లో అంటే 500 రూపీస్ని 2 సార్లుగా వాళ్ళు ఈ 2 మంత్ల టైమ్స్లో అయితే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనము కూపన్స్ని అయితే రివీల్ చేద్దాం. సరే రండి ఇక్కడ. సో ఫస్ట్ లక్కీ పర్సన్ ఎవరో చూద్దాం. సో ఫస్ట్ లక్కీ పర్సన్ అయితే చేయడం జరిగింది. సో పి సరోజ అండి, పి సరోజ తుమ్మోజుపల్లి అండి, పి సరోజ తుమ్మోజుపల్లి ఫస్ట్ నెంబరు. సో వీళ్ళు వచ్చి మన దగ్గర 3వ తారీఖు 2వ నెల అంటే ఫస్ట్ రోజే మనకు వీళ్ళైతే మన ఆన్లైన్ సెంటర్లో అయితే వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. సో మీకు ఇక్కడ నేమ్ చూపిస్తాను, చూడొచ్చు. సో పి సరోజ అనమాట, ఇది ఒక నెంబరు. సో వీళ్ళకి నెక్స్ట్ ఏమండి మీరు ఒకటి ఎత్తండి. ఓకే. సో నెక్స్ట్ 2వ లక్కీ నెంబర్ కూడా వెళ్ళారు. నెక్స్ట్ జి ప్రియా అండి, కేఎం కండిగా 6వ తారీఖు అంటే నిన్న వీళ్ళు మన సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకున్నారు. సో మీకు అది కూడా చూపిస్తాను, చూడొచ్చు మీరు. సో 6వ తారీఖు జీ ప్రియా వాళ్ళు కేఎం కండిగా అనమాట. కేఎం కండిగా నుంచి జీ ప్రియా అనే వాళ్ళు సెకండ్ పర్సన్గా ఎలెక్ట్ అయ్యారు అనమాట. సో దీంట్లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి అనేసి ప్రైస్ వేరియేషన్ ఏం లేదు. 10 కస్టమర్ అంటే 10 మంది కస్టమర్లకు ఈక్వల్గా అయితే 500 రూపీస్ కూపన్ అయితే ఇస్తామన్నమాట. సో వీళ్ళు సెకండ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ ఈ భాగ్యశ్రీ అండి, మొగిలి, ఈ భాగ్యశ్రీ మొగిలి మీ ఊరు వాళ్ళే అండి. వీళ్ళు కూడా మనకు 3వ తారీఖు అయితే సర్వీస్ని అయితే యూజ్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ భాగ్యశ్రీ వాళ్ళు, సో వీళ్ళకు కూడా థర్డ్ పర్సన్. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ టి ఆదమ్మ అండి, టి ఆదమ్మ వాళ్ళు బందార్లపల్లి పాలమాకులపల్లి అంట. సో వీళ్ళు 6వ తారీఖు, వీళ్ళు కూడా నిన్న మన దగ్గర అయితే సర్వీస్ యూజ్ చేసుకున్నారు. సో వాళ్ళని కూడా మీకు చూపిస్తాను.
టి ఆదెమ్మ వాళ్ళు బందార్లపల్లి, వీళ్ళు వచ్చి 4th పర్సన్. నెక్స్ట్ 5th పర్సన్ ఎస్ రత్నమ్మ బంగారుపాళ్యం. ఎస్ రత్నమ్మ వీళ్ళు కూడా 6వ తారీఖు యూజ్ చేసుకున్నారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎస్ రత్నమ్మ 6వ తారీఖు అయితే మన జీకే ఆన్లైన్ సెంటర్లో సర్వీస్ని అయితే యూజ్ చేసుకున్నారనమాట. సో వీళ్ళు వచ్చి 5th నెంబర్. ఏది ఇదా అదా ఓకే. ఇది 6th కూపన్ అండి. కాదర్ భాష అండి, కాదర్ భాష బంగారుపాళ్యం. సో వీళ్ళు కూడా 6th తారీఖు అయితే యూజ్ చేసుకున్నారు. సో ఎందుకు 6th తారీఖు ఎక్కువ కూపన్స్ ఉన్నాయి అంటే మనము 2వ తారీఖు 3వ తారీఖు నుంచి స్ప్రెడ్ చేసాము ఈ మెసేజ్ అనేది. మనకు 4వ తారీఖు 6వ తారీఖు ఆ రేంజ్లో వచ్చి ఎక్కువ కస్టమర్స్ని అయితే మనకు రావడం జరిగింది అనమాట. సో 6th తారీఖు అయితే కూపన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దానిలో ఉన్నదనమాట. సో ఎస్ కాదర్ భాష బంగారుపాలెం అండి, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఎస్ కాదర్ భాష ఓకే, వీళ్ళు వచ్చిందన 6th పర్సన్. నెక్స్ట్ 7th పర్సన్ పి మురళి అండి, పి మురళి బంగారుపాళ్యం. సో వాళ్ళు కూడా అయితే 6th పి మురళి బంగారుపాళ్యం. సో వీళ్ళు 7th పర్సన్. చూద్దాం ఒకసారి మళ్ళీ చూద్దాం, ఎందుకంటే 6th ఎక్కువ వస్తూ ఉంది. మీరు ఎప్పటి నుంచి పెట్టింటారు కాబట్టి అది మీరు 3 రోజులు పెట్టినారు కాబట్టి అది అట్లే వస్తుంది. అన్ని కలిపి ఉన్నాయి. 3వ తారీఖు నుంచి పెట్టింటే అది మార్చి వచ్చింటాయి. సో ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ పి సుబ్రహ్మణ్యం రాగిమాన్పేంట అండి, 5వ తారీఖు. సో 5వ తారీఖు యూజ్ చేసుకున్నారు పి సుబ్రహ్మణ్యం రాగిమాన్పేంట. సో వీళ్ళు కూడా ఒక పర్సన్ అనమాట, 8th పర్సన్. నెక్స్ట్ 9th పర్సన్. ఈరోజు లక్కీ పర్సన్ 7వ తారీఖు 2వ నెల, ఈరోజు పర్సన్ అనమాట, ముని పాలమాకులపల్లి. సో చూడొచ్చు మీరు, ముని పాలమాకులపల్లి 7వ తారీఖు. సో ఇతను 9th పర్సన్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 10th పర్సన్. శివకుమార్ వెల్తుర్చేను అండి, శివకుమార్ వీళ్ళు కూడా 6th సర్వీస్ యూజ్ చేసుకున్నారు. శివకుమార్ వెల్తుర్చేను చూడొచ్చు. సో మనం చెప్పిన విధంగా 10 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకొక సర్ప్రైజ్ ఏమి అంటే, ఒక సర్ప్రైజ్ ఉంది. 11th యానివర్సరీ కాబట్టి ఇంకొక అడిషనల్ కూపన్ని తీయాలనుకున్నాం అనమాట. సో 11th మెంబర్కి కూడా, అంటే ఇంకొక మెంబర్కి కూడా మనము ఒక 500 రూపీస్ కూపన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఎందుకు అంటే, ఇక్కడ ఇద్దరు వచ్చారు. సో కస్టమర్లు మనం చెప్పిన విధంగా ఇద్దరు వచ్చారు కదా, వీళ్ళ ఇద్దరిని ఒక 2 కూపన్లు రాసి వేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళకి ఒక 500 రూపీస్ వర్త్ కూపన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా మీ ముందరే రాసి ఇవ్వడానికి చూద్దాం. పాస్ చేసుకో.
ఏమండి మీ పేరు చెప్పండి? కే ధరణమ్మ. ధనమ్మ. ధరణమ్మ. సారీ, కే ధరణమ్మ. ధరణమ్మ. మీ పేరండి? కే హరీష్. సో ఈ రెండు వీళ్ళిద్దరి పేర్లు అండి ఇక్కడ వచ్చినటువంటి మన కస్టమర్ల పేర్లు అయితే రాయడం జరిగింది. సో ఇక్కడైతే ఈ రెండు పేర్లు వేశారు. ఇవి వచ్చి కూపన్ నేనే ఓపెన్ చేస్తాను. సో దానికోసం అనేసి ఇక్కడ వేయడం జరిగింది. సో రెండు కూపన్స్ని బాగా షఫుల్ చేసేస్తాను. సో ఇప్పుడు మన దగ్గర రెండు కూపన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కూపన్స్కి సంబంధించి ఒక కూపన్ అయితే నేను రిమూవ్ చేస్తాను. మీ ముందరే షఫుల్ చేశాను. సో ఒక కూపన్ అయితే తీస్తాను. వాళ్ళు ఎవరి పేరు ఉంటే వాళ్ళకి ఒక 500 రూపీస్ వర్త్ కూపన్ అయితే మళ్ళీ ఇప్పుడు అడిషనల్గా 11th పర్సన్గా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకు ఉన్నటువంటి ఈ ఇద్దరు కస్టమర్లో ఎవరు ఆ లక్కీ కస్టమర్ అనేది ఒకసారి చూద్దాం. సో కే హరీష్. సో చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో కే హరీష్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ల ఇద్దరికి ఒక కస్టమర్కి అయితే అడిషనల్గా 500 రూపీస్ వర్త్ కూపన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మన ఈ 10th యానివర్సరీని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది అండి, ఇలాంటి మన సర్వీసెస్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.